అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ద్రాక్షారం గుడికి వెళ్ళాం. చాలా బాగా దర్శనం జరిగింది. ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగా 3:30 ఆ టైంకి బయలుదేరి వెళ్ళాం కాకినాడ నుంచి. సో మాకు వెళ్ళేటప్పటికి లైన్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అందుకే మాకు దర్శనం అనేది చాలా స్పీడ్గా, ఫ్రీగా, హ్యాపీగా అయింది. మేము వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 5:30 కల్లా బయటకు వచ్చేసాం. చాలా ప్రశాంతంగా ఉందండి ఈరోజు. అసలు ద్రాక్షారం కూడా ఇంత ఖాళీగా ఉంటుంది అని అనుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంటే మేము ఎట్లాగే వెళ్ళడం వల్ల ఏంటో, కానీ మేము బయటకు వచ్చేటప్పటికైతే చాలా జనం ఉన్నారు. బాగుందండి. అంతా మెయింటెనెన్స్ అవి కూడా చాలా బాగా చేశారు. మీరు పాలాభిషేకం చేయాలనుకుని పాలు తీసుకుంటారు కదా కొంతమంది, అది మనకు బయటకు వచ్చిన తర్వాత వాయులింగం అని ఉంటుందండి, అక్కడ చేయడానికి మాత్రం వీలవుతుంది. అది గమనించగలరు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము అటు నుంచి అంటే ఇక్కడ మన రామచంద్రపురం దాటిన తర్వాత పసలపూడి దాటిన తర్వాత సోమేశ్వరం ఉంది కదండి, అక్కడ సోమేశ్వర ఆలయం ఒకటి ఉందండి. చాలా బాగుంటుంది. అది కూడా బాగా పురాతనమైన గుడి. వీలుంటే కనుక అటు నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే ఆ దర్శనం కూడా చేసుకోండి. చాలా బాగా జరుగుతుంది. పైగా మనకి బాగా లోపలికి ఏం అవసరం లేదండి, రోడ్డు మీద దగ్గరే ఉంటుంది. ట్రై చేయండి. ఆ గుడి కూడా చాలా పురాతనమైన గుడి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ మహాశివరాత్రి.